సార్ చెప్పండి సార్, ఎట్లా ఉండబోతుంది? చాలా రోజుల తర్వాత దరిదాపుగా ఒక 1 year అవుతుంది కేసీఆర్ గారు రాబోతున్నారు. మరి ఈ రోజన్నా కనీసం రేవంత్ రెడ్డి గారి పేరు తీసే అవకాశం ఉందా? ఎందుకంటే అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న నేత రావట్లేడు అని పదే సీఎం గారు మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఉంటుంది కదా క్యూరియాసిటీ, ఏం చెప్తారు దానికి? ప్రజలు వేచి చూస్తున్నారు. మీరు చెప్పినట్టే సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు ఒక బహిరంగ సభలో మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకు వేచి చూస్తున్నారు? కేసీఆర్ గారు రాజకీయాలు మాట్లాడతారా, రాజకీయ నాయకుల గురించి మాట్లాడతారనా కాదు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు ఒక ధైర్యం ఇస్తారు. కేసీఆర్ గారు ప్రజల గురించి, చిన్న నాయకుల గురించి ఎప్పుడు మాట్లాడరు. తన సమఉజ్జీలు ఉంటే కేసీఆర్ గారు మాట్లాడతారు. కానీ ఇలాంటి అల్పుల గురించి కేసీఆర్ గారు సభ పెట్టుకుంటే అక్కడ సభ పెట్టుకోవడం ఏమన్నా ఒక తెలివైన మనిషి చేసేదా? నువ్వు ఒక పని చేయ, మరి ఇవాళ సభ పెడుతున్నావు కదా ముఖ్యమంత్రి గారు, రేపు పొద్దున మీ రేటింగ్స్ చూసుకోండి, టీఆర్పీలు చూసుకోండి ఒకసారి, మీకు వ్యూవర్షిప్ ఎంత ఉందో, కేసీఆర్ గారు వ్యూవర్షిప్ ఉందో ఒకసారి చూసుకోండి. మీకు ఇంకోసారి ఇలాంటి మీటింగ్లు కేసీఆర్ గారు మీటింగ్ పెడుతున్నప్పుడు దానికి ఆటంకాలు సృష్టించాలన్న ఆలోచన కూడా రాదు మీకు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మా పేరు తీసే ధైర్యం కూడా లేదు అనే టైప్లో మాట్లాడుతూ ఉంటారు. దానిపైన ఏం చెప్తారు? మేకపోతే గాంభీర్యం అంటారు చూడు, అదే కాంగ్రెస్ వాళ్ళ గాంభీర్యం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికి ఏముంటుంది? కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు. వ్యక్తిగతంగా విమర్శన చేయడం, మమ్మల్ని చూస్తే ధైర్యం రాదు, వాళ్ళని చూస్తే ధైర్యం రాదు ఎవరికన్నా. కేసీఆర్ గారు గొప్ప నాయకుడు. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతారా? ఇలా పేర్లు తీసే అంత సీన్ ఉందా వీళ్ళకి? ఇలా పేర్లు తీయడానికి వీళ్ళు ఏమైనా సాధించారా జీవితాల్లో? వీళ్ళు పేర్లు తీయడానికి తెలంగాణకి ఏమైనా మంచి చేసినారా? వీళ్ళు ఏదో అడ్డుమారి చెప్తా ఉంటారు, అడ్డుమారి దాని ఏమంటారు, ఏదో లక్కీగా గెలిచినారు. అడ్డుమారి గుడ్డు దెబ్బలో గెలిచినారు వీళ్ళందరూ కూడా. లక్కీ చీఫ్ మినిస్టర్ అయినా, ఫ్లూక్ చీఫ్ మినిస్టర్ అంటారు, ఫ్లూక్గా గెలిచినాడు అనమాట. ఇంతండి నిజంగా చెప్పాలని, ఇంత పిచ్చి బాగా పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ అసెంబ్లీలో 1.5% తేడా మనకి మనకి మూడోసారి ఇది. వీళ్ళు పెద్ద మాటలు మాట్లాడతారు వీళ్ళు. సరే దాన్ని పక్కన పెడతాం. కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన నాయకుడు, తెలంగాణని 10 ఏళ్ళు దేశంలో నెంబర్ 1 పెట్టిన నాయకుడు. కేసీఆర్ గారి ఆలోచనల్ని మొత్తం దేశం కాపీ కొట్టింది కదా. అలాంటి వాళ్ళు నా గురించి వీళ్ళు మేము ఫ్రీ బస్సు పెట్టినాము, నీ గురించి ఏం మాడాలి చెప్పండి కేసీఆర్ గారు? నీ వల్ల ఏమైనా రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా? నీ వల్ల ఏమైనా ప్రజలకు ఏమైనా అవుట్కమ్ వచ్చిందా ఇప్పటి వరకు? కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు కూడా సరిగ్గా పెట్టలేండి అసమర్థులు మీరు. మీ గురించి కేసీఆర్ ఏం మాడాలి చెప్పండి ఇప్పుడు? సో అందుకొరకే మాట్లాడదు తప్ప ఇలా ధైర్యం ఇవన్నీ జోకులు అవన్నీ కూడా. అంటే సార్ మీరు లోకల్లో కూడా చూస్తున్నాం, సంజయ్ వర్సెస్ సంజయ్ నడుస్తూ ఉన్నది. ప్రధానంగా ఏది కేసీఆర్ గారిని కావచ్చు, ఇంకా వేరే వాళ్ళని విమర్శించకుండా మెయిన్ మీ పైనే విమర్శలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఆనెస్ట్గా నాకు ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు. ఎవరైనా ఉంటే పార్టీల పరంగా, సిద్ధాంత పరంగా ప్రత్యర్థులు ఉంటారు నాకు. ఆయనకి గొప్ప నాయకుడు ఆయన. నిన్న చెప్పడం నేను నిన్న విన్నా. అంటే నాకు తెలిసి మొన్న 2018లో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా నాకు తెలుసు. కానీ నాకు నా రాజకీయ అనుభవం 1984 అని చెప్పాడు. అప్పుడు నేను చెడ్డి చేసుకున్న బచ్చగాడిని ఇంకప్పుడు. సో అంత పెద్ద నాయకుడు నేను కాదు. సో అలాంటి గొప్ప నాయకుల గురించి నేను మాట్లాడే సమర్థత నాకు లేదు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గొప్ప నాయకుడు అని ప్రూవ్ చేసుకోవాలంటే ఇవాళ ప్రజల ముందు వచ్చి నువ్వు ఏ పార్టీయో చెప్పు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ వచ్చి బీఆర్ఎస్ పార్టీ సభలో కూర్చో. ఆహ్వానించారు మీరు, మీ పార్టీ కదా, అంటే మీ పార్టీ అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవడం కూడా స్పీకర్ కూడా అదే చేసింది. అదే ఇవాళ మీటింగ్ ఎక్కడ అవుతుంది? జగిత్యాల ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? సంజయ్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మరైనా అయితే ఎవరు ఆర్గనైజ్ చేయాలి ఇక్కడ? సింపుల్ కదా. ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇవ్వలేదేమో, అట్లా నాదారపడి ఉంటాడేమో, కొంచెం బాధలో ఉన్నాడేమో. అరే మేమేమో అందరం ఆయన ఆర్గనైజ్ చేస్తాడు అనుకుని మేము అనుకున్నాం. అదే అని చెప్తాం. అందుకొరకే అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు, అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నాడు. ఇప్పుడు ఎటు ఒక వైపు ఉంటే దాన్ని చెప్పగలుగుతాం మేము. ఇప్పుడు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నానికి ఏం చెప్తాం మనం? అందుకొరకే చాలా చిన్న నాయకులం. ఆయన నా ప్రత్యర్థి అస్సలు కాదు. నాకు సంజయ్ వర్సెస్ సంజయ్ కాదు. నాకు విలువలతో కూడుకున్న రాజకీయంతో నేను పోరాడతా. సమర్థత ఉన్న నాయకుడితో పోరాడతాను నేను. హుందాగున్న నాయకుడితో పోరాడతాను. మా తాతల ముచ్చట్లు చెప్పుకుంటూ మేము అన్ని అలాంటి గొప్పలతో నేను పోరాడే అంత స్తోమత నాకు లేదు. అలాంటి సీనియర్ నాయకులు 84 నుంచి రాజకీయ నాయకులతో నేను అస్సలు పోరాడను.